ప్రభుత్వాల వైఫల్యం వల్ల రోజురోజుకు యువతలో ఆల్కహాల్ వినియోగం, డ్రగ్స్, ఈ సిగరెట్ల వాడకం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూహెచ్ఓ. యూరప్, మధ్య ఆసియా, కెనడాలో 11, 13, 15 ఏండ్ల వయస్సు గల 2,80,000 మంది యువకులపై నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ విపరీత ధోరణి వల్ల ప్రపంచ దీర్ఘకాలిక పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులో 15 ఏళ్ల లోపు వారిలో 57% మంది కనీసం ఒక్కసారైనా మద్యం సేవించారని, ఇక అబ్బాయిలతో పోలిస్తే బాలికల సంఖ్య 59%గా ఉందని నివేదికలో తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ మేరకు మద్యపానం అబ్బాయిలలో తగ్గింది, కానీ బాలికలలో అది పెరిగిందని తెలిపింది. ప్రస్తుత వినియోగం విషయానికి వస్తే గత 30 రోజుల్లో వారు కనీసం ఒక్కసారైనా తాగుతున్నట్లు వెల్లడైంది. 5% మంది బాలికలతో పోలిస్తే 11 ఏండ్ల అబ్బాయిలతో 8% మంది అలా చేసినట్టుగా నివేదించారు. కానీ 15 సంవత్సరాల వయసులోని 38% అమ్మాయిలు గత 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా మద్యం తాగినట్లు డబ్ల్యూహెచ్ఓ చెప్పుకొచ్చింది. దీనివల్ల మద్యం నుండి కలిగే హానితో పిల్లలు, యువకులకు రక్షించడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ యూరప్, మధ్య ఆసియాలోని అనేక దేశాలకు సూచనలు చేసింది. చిన్న వయసులోనే ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడడం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. అదే సమయంలో గంజాయి వినియోగం కొద్దిగా తగ్గింది. దీన్ని కేవలం 15 ఏండ్ల వయస్సుకు చెందిన 12% మంది మాత్రమే వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తాజాగా ఇప్పుడు యువతలో రోజురోజుకు పెరుగుతోన్న ఈ సిగరెట్లు, వేపర్ల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. నేటి తరం టీనేజర్లలో పెరిగిన ఈ సిగరెట్ వాడకం ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. నేటి ఆధునిక కాలంలో యువతలో చెడు అలవాట్లు తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. సరదా కోసం సిగరెట్ కాల్చడం, డ్రగ్స్ వాడకం, మద్యపానం ఇవన్నీ హాబీగా మారుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలోని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ హెచ్చరిక జారీ చేసింది. టీనేజర్లలో పెరిగిన ఈ సిగరెట్ వాడకం ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల పిల్లలు ఇళ్లలోనే చదువుకున్నారు. తిరిగి ఉపశమనం తరువాత పాఠశాలకు తిరిగి వచ్చిన తరువాత వారిలో ఎక్కువ మంది ఈ సిగరెట్లను వినియోగిస్తున్నారని తేలింది. ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 84.5% మంది యువకులు పిల్లలనే చెప్పాలి. వారు చాలా తరచుగా ఫ్రూట్స్ వాసన లేదా ఇతర స్వీట్ ఫ్లేవర్డ్ ఈ సిగరెట్లు వినియోగిస్తున్నారని తెలిపారు. పిల్లలు ఈ సిగరెట్లతో కేవలం ప్రయోగాలు మాత్రమే చేయటం లేదు, ఈ సిగరెట్లు తాగడంలో నిష్ణాతులైపోయారు. ఇప్పుడు మార్కెట్లలో ఆధిపత్యం చెలాయించే అధిక నికోటిన్ ఉత్పత్తులకు బానిసలుగా మారుతున్నారు. సాధారణంగా సిగరెట్ తాగడం కంటే ఈ సిగరెట్ వ్యాపింగ్ మంచిదనే అపోహ ఒకటి ప్రచారంలో ఉంది. అయితే ధూమపానం కంటే ఈ సిగరెట్ అనబడే వ్యాపింగ్ చేయడం తక్కువ విషపూరితమని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు నిర్వహించిన అనేక అధ్యయనాలు సిగరెట్ పొగలో కనిపించే రసాయనాలు వేపు పొగలోనూ ఉన్నాయని తేల్చాయి. అంతేకాదు పొగాకు సిగరెట్లో కన్నా 50 కంటే ఎక్కువ క్యాన్సర్ కారకాలు వ్యాపింగ్ లో ఉన్నాయని గుర్తించారు. ధూమపానం లాగానే ఈ సిగరెట్లలో అంతే స్థాయిలో నికోటిన్ ఉంటుంది. అందుకే ఇది వ్యసనానికి దారితీస్తుంది. ఎలక్ట్రిక్ సిగరెట్ తో వచ్చే ఆవిరి లేదా పొగని పీల్చడాన్నే వ్యాపింగ్ అంటారు. ఈ సిగరెట్లు బ్యాటరీతో పనిచేస్తాయి. మామూలు సిగరెట్లో ఏ విధంగా అయితే రకరకాల పొగాకు ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటాయో అదే తరహాలో ఈ సిగరెట్లలోనూ పొగాకు ఫ్లేవర్స్ కెమికల్స్ తో నిండిన ద్రవం ఉంటుంది. బ్యాటరీ ఆన్ చేసి ద్రవాన్ని వేడి చేస్తే ఆవిరి వస్తుంది. దాన్ని పీల్చడమే వ్యాపింగ్. ఈ సిగరెట్ తాగే వారికి సిగరెట్ తాగిన అనుభూతి కలిగించడంతో పాటు కిక్ ఇచ్చేందుకు ప్రమాదకర రసాయనాలను జోడిస్తున్నారు. వేపింగ్ కన్సోల్లో ఉపయోగించే ద్రవాలలో చాలా వరకు వివిధ సువాసన పదార్థాలు, సుగంధ పదార్థాలు, నికోటిన్, గంజాయి ఉత్పత్తులు మిశ్రమంగా ఉంటాయి. ఈ మిశ్రమం సాధారణంగా కరిగిపోతుంది. ఫార్మాల్డిహైడ్, అక్రోలిన్, డయాసిటైల్ వంటి విష రసాయనాలు కూడా ఇందులో కలుపుతారు. వీటిని వేడి చేయగా వచ్చిన వాయువునే వేపర్స్ పీలుస్తారు. ఈ రసాయనాలలో చాలా వరకు క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. వ్యాపింగ్ సమయంలో ఉపయోగించే జెల్ ద్రవం లిపిడ్, నిమోనియా, బ్రాంకైటిస్, అబ్లిటెరాన్స్ వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతోంది. ఈ సిగరెట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వ్యాపింగ్ ఊపిరితిత్తులు, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది, క్యాన్సర్ కు కారణమవుతుంది. లేజర్ టైంలో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మన దేశం విషయానికి వస్తే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాపింగ్ జాడ్యం బాగా పెరిగింది.
ఏపీ, తెలంగాణ అంతటా విస్తరిస్తున్న కొత్త ట్రెండ్ ఇది. సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ సిగరెట్లను తాగడంలో విద్యార్థులు ఎక్కువగా వ్యసనానికి బానిసలవుతున్నారు. పని ఒత్తిడిని అధిగమించేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సరదా కోసం యువత, కళాశాల, పాఠశాల విద్యార్థులు వ్యాపింగ్ కు అలవాటు పడుతూ ఉన్నారు. పాన్ డబ్బాలతో పాటు హుక్కా సెంటర్లు, ఇతర ప్రాంతాల్లో పోలీస్ తనిఖీల్లో పెద్ద ఎత్తున ఈ సిగరెట్లు పట్టుబడుతూ ఉండటమే ఇందుకు నిదర్శనం. వ్యాపింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఈ కామర్స్ వెబ్సైట్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉండడంతో చాలా మంది విద్యార్థులు వీటి బారిన పడుతున్నారు. తర్వాత మత్తుకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పర్యవేక్షణ లేకపోవడం, విద్యార్థులు, యువకులు అడగగానే డబ్బులు ఇవ్వటం వారిని పెద్ద ప్రమాదంలో పడేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మధ్య ఉన్న గొడవలు, వ్యాపారం, ఉద్యోగం బిజీగా ఉండడంతో చాలా మంది వారి పిల్లలను హాస్టల్స్ లో వేస్తున్నారు. వారికి అడిగింది ఇస్తున్నామని తల్లిదండ్రులు భావిస్తున్నా విద్యార్థులు, యువకులు దాన్ని నెగిటివ్ గా తీసుకొని మాదక ద్రవ్యాల వైపు చూస్తున్నారు. అలా ఆ మత్తులో పడి విద్యార్థులు, యువకులు ఎలాంటి లక్ష్యం లేకుండా నరనరాల్లో మాదక ద్రవ్యాలను ఎక్కించుకొని సాధారణ ప్రపంచానికి దూరమవుతున్నారు. అనారోగ్యంతో చాలా మంది ఇప్పుడు రీహాబిలిటేషన్ కేంద్రాల్లో చేరుతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ సంఖ్య కలవరానికి గురిచేస్తుంది. అమెరికాలో యువత ఎలక్ట్రానిక్ సిగరెట్లు వాడకాన్ని ప్రస్తుతం ఓ ట్రెండ్ గా భావిస్తున్నారు. దీంతో గత 3 ఏళ్లలో దీని వాడకం బాగా పెరిగినట్లు అమెరికాకు చెందిన పరిశోధనలు చెబుతున్నాయి. తాము మాదక ద్రవ్యం నికోటిన్ తీసుకుంటామని చెప్పిన వారి శాతం గత 3 ఏళ్లలో 7 నుండి 17% పెరిగిందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గంజాయి తీసుకుంటున్న వారి శాతాన్ని పోలిస్తే 3% నుండి దాదాపు 10% వరకు పెరిగింది. యువత పొగాకు, ఆల్కహాల్ కు భిన్నంగా గంజాయి, మాదక ద్రవ్యాలను తీసుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. యువత అంతా ఒకే మోతాదులో వీటిని తీసుకోవడం లేదని, వారు కాలేజీ బయట గడిపే సమయంపై వారు తీసుకునే మోతాదు ఆధారపడి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. క్రీడల్లో పాల్గొనే యువత కూడా ఇటీవల కాలంలో డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ కంపెనీలు వాటిలో రుచులను, ఫ్లేవర్లను జోడించి యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని కొందరు పరిశోధకులు తెలిపారు. నిజానికి పొగాకుతో తయారయ్యే సిగరెట్ స్మోకింగ్ ఆరోగ్యానికి ఎంత హానికరమో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ లక్షలాది మంది ఇప్పటికీ ఆ అలవాటును విడిచిపెట్టలేకపోతున్నారు. సిగరెట్ తాగడం వల్ల శరీర అవయవాలకు, ముఖ్యంగా ఊపిరితిత్తులకు తీవ్రమైన నష్టం కలుగుతుందని తెలిసినా చాలా మంది ఈ వ్యసనాన్ని కొనసాగిస్తున్నారు. సిగరెట్ తాగితే ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది వంటి కారణాలను చెబుతూ దీనికి మరింతగా అలవాటు పడిపోతున్నారు. ధూమపానం లాంటి వ్యసనాలు ఒక్క వ్యక్తికి మాత్రమే కాకుండా కుటుంబానికి, సమాజానికి కూడా ముప్పుగా మారుతాయి. దీనివల్ల శారీరక ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ధూమపానం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, మెదడు సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాదు దీర్ఘకాలిక పల్మనరీ వ్యాధులు, అల్సర్లు, జీర్ణ సమస్యలు, ఎముకలు నాజూకుగా మారడం వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ధూమపానం వీటితో పాటు చర్మం, వృద్ధాప్య లక్షణాలను వేగంగా కనబరిచేలా చేస్తుంది. దీని ప్రభావం ఆరోగ్యానికి కాకుండా ఆర్థికంగా కూడా తీవ్రమైన భారంగా మారుతుంది. మానివేయడం కష్టంగానే అనిపించినా అసాధ్యమేమీ కాదు. ధూమపానం మారిన 24 గంటల్లోనే శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు తగ్గిపోతాయి. 48 గంటల్లో రుచిని, వాసనను తెలుసుకునే శక్తి మెరుగవుతుంది. 2 నుండి 12 వారాల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. 1 సంవత్సరంలో గుండె జబ్బుల ముప్పు సగానికి తగ్గిపోతుంది. 10 సంవత్సరాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 50% తగ్గుతుంది. మరి ఇన్ని సమస్యలు కలిగించే మామూలు సిగరెట్ కన్నా ఇంకా డేంజరస్ అని చెబుతున్న ఈ సిగరెట్ తో వ్యాపింగ్ అలవాటు చేసుకోవడంలో ఔచిత్యం ఏమిటో వాటి వినియోగదారులే చెప్పాలి.